యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె దీనా ఉన్నారు. ఆ 12 మంది కుమారులలో యోసేపు కూడా ఒకడు. కాబట్టి అతనికి మిగిలిన 11 మంది సహోదరులు అవుతారు. అతని తమ్ముడు బెన్యామీను అతనితో పాటు రాహేలుకు పుట్టిన ఏకైక సొంత సహోదరుడు. మిగిలిన 10 మంది సవతి తల్లి సహోదరులు. యోసేపు యాకోబుకు ఇష్టమైన కొడుకు, కలలు కనేవేవాడు. యోసేపుకు 17 సంవత్సరాలు. యాకోబు యోసేపు తండ్రి. రూబేను యోసేపు పెద్దన్న. యూదా యోసేపు అన్నల్లో ఒకడు. మిగిలిన అన్నలు సిమ్యోను, లేవి, ఇస్సాకారు, జబూలూను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి. యాకోబు యోసేపుపై ప్రేమతో ప్రత్యేకమైన రంగుల అంగీ, కోటు ఇస్తాడు. నా ప్రియమైన కుమారుడ యోసేపు, నీకోసం నేను ప్రత్యేకంగా ఈ రంగుల అంగీని తయారు చేయించాను. దీన్ని ధరించి ఎప్పుడూ సంతోషంగా ఉండు. యోసేపు అంగీ ధరించి సంతోషంగా, నాన్నగారు ధన్యవాదాలు, ఇది చాలా అందంగా ఉంది. మీ ప్రేమ ఎప్పుడూ నాకు తోడుండాలి. యోసేపు అన్నలు చూసి అసూయపడతారు. రూబేను మిగతా అన్నలతో నెమ్మదిగా, చూసారా, మన తండ్రికి ఇతడంటే ఎంత అభిమానమో. మనం ఆయనకు పనులు చేస్తున్న ప్రేమంతా ఈ చిట్టివాడి మీదే. యూదా కోపంగా, అవును, ఆ రంగుల అంగి మనల్ని చూసి వెక్కిరిస్తున్నట్టు ఉంది. కొన్నాళ్లకు యోసేపు ఒక కల కంటాడు. యోసేపు ఉదయం లేచి అన్నల దగ్గరకు వచ్చి, అన్నలారా, నిన్న రాత్రి నేను ఒక గొప్ప కల కన్నాను. ఏమిటా కల చెప్పరా? మనం పొలంలో ధాన్యపు కట్టలు కడుతుండగా నా కట్ట లేచి నిలబడింది. అప్పుడు మీ కట్టలన్నీ వచ్చి నా కట్టకు సాగిలపడ్డాయి. అన్నలు అందరూ కోపంతో వెక్కిరిస్తూ, ఏమిటి, నువ్వు మాపై రాజుగా ఏలాలని అనుకుంటున్నావా? మేము నీకు సాగిలపడాలా? నీ కలలు మాపై అధికారం చెలాయించాలని అనుకుంటున్నాయి. నీ అహంకారంతో మాట్లాడకు. యోసేపు కొన్నాళ్లకు మరో కల కంటాడు. నాన్నగారు, అన్నలారా, నిన్న నేను ఇంకో కల కన్నాను. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వచ్చి నాకు సాగిలపడ్డాయి. ఏమయ్యా, ఏమిటి నీ కలలు? నేను, నీ తల్లి, నీ అన్నలు వచ్చి నీకు సాగిలపడాలా? నువ్వు కలల్లో తేలిపోతున్నావు. అన్నలు గొర్రెలు కాయడానికి దూరంగా వెళ్తారు. యాకోబు యోసేపును పంపుతాడు. యోసేపు, నీ అన్నలు దూరంగా ఉన్నారు. వెళ్ళి వారు క్షేమంగా ఉన్నారో లేదో చూసిరా. చిత్తం నాన్నగారు. యోసేపు అన్నల దగ్గరకు వెళ్తాడు. దూరంగా వస్తున్న యోసేపును చూసి అన్నలు కుట్ర పన్నుతారు. సిమియోను మిగతా అన్నలతో, అదిగో, ఆ కలలు కనేవాడు వస్తున్నాడు. రండి, వాడిని చంపి ఏదైనా గుంటలో పడేద్దాం. మాంసాహార జంతువు వాడిని చంపేసిందని నాన్నకు చెబుదాం. అప్పుడు వాడి కలలు ఏమవుతాయో చూద్దాం. రూబేను అడ్డుకుని, వద్దు, మనం వాడిని చంపకూడదు. రక్తం అంటించుకోవడం దేనికి? వాడిని ఈ గుంటలో పడేద్దాం. నాన్నగారి దగ్గర వాడు అల్లరి చేసినా వాడు మన తమ్ముడే కదా. రూబేను తరువాత యోసేపును కాపాడాలని అనుకుంటాడు. మన తమ్ముడిని చంపి గుంటలో వదిలేయడం కంటే ఒక పని చేద్దాం. ఇస్మాయేలీయుల వ్యాపారులు అటుగా వస్తున్నారు. వాడిని వాళ్లకు 20 వెండి నాణేలకు అమ్మేద్దాం. వాడు మన కళ్ళ ముందు ఉండడు, మనకు రక్తపాత దోషం ఉండదు. అన్నలు అందరూ, మంచి ఆలోచన.
అలాగే చేద్దాం. వారు యోసేపును పట్టుకొని రంగుల అంగీని తీసి గుంటలో వేస్తారు. ఆ తరువాత తీసి ఇస్మాయేలీయులకు అమ్మి వేస్తారు. ఇస్మాయేలీయుల వ్యాపారి యూదాతో, ఈ పిల్లవాడిని మేము ఈజిప్టుకు తీసుకెళ్తాం. యోసేపును వ్యాపారులు తీసుకుపోతారు. అన్నలు యోసేపు అంగీని జంతువు రక్తం అంటించి యాకోబుకు పంపుతారు. అన్నలు అందరూ యాకోబుతో, నాన్నగారు, మేము ఇది పొలంలో కనుగొన్నాము. ఇది మీ కుమారుడి అంగీ. అవునో కాదో చూడండి. యాకోబు అని చూసి కన్నీరు మున్నీరై, అయ్యో, ఇది నా కుమారుడు యోసేపు అంగీ. క్రూరమైన మృగం వాడిని చీల్చివేసింది. నా ప్రియమైన కుమారుడు ఇక లేడు. నేను దుఃఖంతో సమాధికి వెళ్తాను. యాకోబు చాలా ఏళ్ల పాటు దుఃఖిస్తాడు. దీని తర్వాత యోసేపు ఐగుప్తులో పోటిఫరు ఇంటికి వెళ్ళడం, జైలుకు వెళ్ళడం, కలల అర్థాలు చెప్పడం, చివరకు ఐగుప్తులో ప్రధానమంత్రి కావడం జరుగుతుంది. ఇది కథలో తరువాతి భాగం.